పవన్ కళ్యాణ్ కుంభమేళా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా గోడలపై చెలరేగుతున్న ముఠాలపై కేసులు నమోదవుతున్నాయి. ఆ దిశగా ఎక్కడెక్కడ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పవన్ ఫోటో మార్ఫింగ్ పై కేసులు. చిత్తూరు జిల్లాలో హర్షారెడ్డి, రాజమండ్రిలో మరో కేసు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, విజయవాడ స్టేషన్లలోనూ కేసులు నమోదు. అదొక పవిత్ర స్నాన కార్యక్రమం. అందులో ఎంతో భక్తి, ఇతర సెంటిమెంట్లు దాగి ఉంటాయి. వాటిని కూడా వదలకుండా వెంటాడుతున్నాయి సైకో గ్యాంగులు. సతీమణి అన్నా లెజ్నోవా, కొడుకు అకిరానందన్తో కలిసి మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను కూడా వదలకుండా తమ సైకో బుద్ధి చూపించారు కొందరు ఆకతాయిలు. పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన హర్షారెడ్డిపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. BNS 196/1/A వంటి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. పవన్ కుంభమేళాలో స్నానం చేస్తున్న వీడియోలు మార్ఫింగ్ చేసినట్టు ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఫేక్ ఐడీలతో పవన్ బాడీ షేమింగ్ చేసేలా కొందరు పోస్టింగులు పెట్టడంతో ఫిర్యాదు చేశారు జనసేన లీడర్లు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక కడప జిల్లాలోనూ ఇదే అంశంపై కేసు నమోదైంది. రాయలసీమ జనసేన కన్వీనర్ రంజిత్ కుమార్ పవన్ మార్ఫింగ్ ఫోటోలపై కేసులు పెట్టారు. కొందరు సోషల్ మీడియాలో పెట్టే మార్ఫింగ్ ఫోటోల కారణంగా సమాజంలో విద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని కంప్లైంట్ చేయడంతో కడప స్టేషన్లో కేసు నమోదైంది. BNS సెక్షన్లు 196 వంటి పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. సీతానగరం పిఎస్లో BNS 66E సహా IT యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుల జాడ పసిగట్టే యత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రముఖ సినీ నటుల పేరిట ఉన్న పలు ఇన్స్టా ఫేక్ ఐడీలతో ఇలాంటి అసభ్య పోస్టులు పెడుతున్నట్టు గుర్తించిన పోలీసులు వీరి ఐడీలను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసుల్లో చిక్కిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని, మార్ఫింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడి ప్రముఖుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే వారిని ఎక్కడున్నా వదలకుండా అరెస్టు చేస్తామని, మార్ఫింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడ్డవారు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.